ఎంపీజే న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో ఎంపీజే ఆధ్వర్యంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు ఎండి అలీం ఆర్థిక సహకారంతో సాంబమూర్తి నగర్ 4వ వీధిలో అంధుల ఆశ్రమంలో 30 మంది అంధులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఇదే ఆశ్రమంలో 10 సంవత్సరాలుగా ఉంటున్న అంధవృద్ధుని 68వ జన్మదినోత్సవ వేడుకల్లో ఎంపీజే సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా మరియు సిటీ ఎంపీజే టీం సభ్యులు పాల్గొన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆశ్రమానికి ఎంపీజే మరి సంస్థ తరఫున మరి అలీం గారు ఇంకా టీం ఇంకా మనకి వచ్చి ఉన్నారు. ఈరోజు మనకి రావడమే కాకుండా మనకి దోమలు కొట్టకుండా మరి దోమతెరలు మనకి పంపిణీ చేసి ఉన్నారు. వారందరికీ కూడా మా సంస్థ తరఫున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు సొసైటీలో న్యాయ వ్యవస్థలు మేమున్నామంటూ కూడా ఈరోజు వాళ్ళకి సొసైటీలో ఏమి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేమున్నామని ఎంపీజే సంస్థ తరఫున వాళ్ళు ముందుకెళ్ళి న్యాయ పోరాటానికి కూడా ఈరోజు పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు. ఆల్రెడీ కూడా పోరాటం కూడా జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఆ టీం అందరినీ కూడా 2025 8/1 అంటే మరి జనవరి నెలలో మరి అందుల లిపిని కనిపెట్టిన మహనీయుడు బర్త్డే సందర్భంగా వారిని కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వారిని బట్టి ఒకసారి అందరూ కూడా వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. టీం అందరికీ కూడా ఇటువంటి అవకాశాల్లో మరి ఇచ్చినందుకు, అలాగే మాతో కూడా పార్టిసిపేట్ చేసి మాకు ఈ నీడ్ ఉందని కూడా గుర్తిరిగి మాకు అవసరతలో తీర్చినందుకు మీ టీం అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ రెస్పెక్టెడ్ మెంబర్స్. సో ఇక్కడ విచ్చేసినటువంటి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులందరికీ కూడా మా సంస్థ గవర్నమెంట్ హోమ్ ఫర్ ది బ్రెయిన్ తరఫు నుంచి మా సూపరింటెండెంట్ శ్రీమాన్ రాజు గారి తరఫు నుంచి మీకు ధన్యవాదాలు సార్. ఏదైతే ఈరోజు మాకు ఉండేటటువంటి నీడ్ మీరు గుర్తించి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే మన మనిషికి 2 కళ్ళు ఎలాగో మన సమాజానికి కూడా 2 కళ్ళు లాంటిది శాంతి మరియు న్యాయం అనేది, మరి దీనికోసం పోరాటపడి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంటైర్ టీమ్ ఎంపీజే వాళ్ళకి మా సంస్థ తరఫు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ యొక్క సేవా సహకారం అనేది అంచెలంచెలుగా ప్రతిరోజు ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మా ఈ అందులో వసతి గృహానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా సంస్థ మేనేజ్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.